వెల్కమ్ టు భక్తివన్. నేను మహాలక్ష్మి. యాస్ట్రాలజీ, న్యూమరాలజీ రెండు వేరు సబ్జెక్టులు, కానీ ఆ రెండింటిని కలిపి చెబుతూ అసలు ఏ సమస్యకి ఎలాంటి రెమెడీ అవసరమో మనకి చక్కటి విశ్లేషణ ఇస్తూ ఉంటారు రెహమాన్ గారు. ఈరోజు మనతో పాటు వారు ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు ముఖ్యంగా మీరు యాస్ట్రాలజీ, న్యూమరాలజీ కలిపి చెబుతూ ఉంటారు. రెమెడీస్ అయితే అద్భుతంగా ఉంటాయి. అసలు ఏ శాస్త్రాలు వాడుతూ ఉంటారు, ఉపయోగిస్తూ ఉంటారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ అమ్మ ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ. ఎంత చక్కటి విషయాలు చెప్తుందంటే, ఎవరన్నా మ్యారేజ్ అవ్వలేదని వచ్చారనుకో, రేపు ఏప్రిల్ 24వ తారీఖు అవుతుంది అని చెప్పేయచ్చు. ఓకే. అంత అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే డేట్కి మళ్ళీ సరే మ్యారేజ్ డేట్ పెట్టండి అని వచ్చేవాళ్ళు ఎంతోమంది. అలానే ఏమండి సంతానం కలగలేదండి అని చెప్పి వస్తే, సంతానం ఫలానా టైంలో కలుగుతుందమ్మా అంటే సంతానం కలిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, ఏదైనా ఏ సినిమా అయినా సబ్జెక్ట్ లేకపోతే ఆడదు. అది చిరంజీవి గారి సినిమా అయినప్పటికీ ఎవరిదైనా, రజనీకాంత్ గారి సినిమా ఆడదు. ఇన్నేళ్ల నుంచి నేను చెప్తున్నానంటే, మరి ఇన్ని రోజుల నుంచి ప్రజలు నన్ను ఇంత ఆశీర్వదిస్తున్నారంటే కారణం ఏంటంటే అక్కడ రిజల్ట్ వస్తుంది. ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి. ఇక్కడ వీళ్ళు మిగిలిన వాళ్ళ దగ్గర రాదని కాదమ్మా, మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఫోన్లో మాట్లాడతా, నేను నీకు దూరంగా మాట్లాడతా, నువ్వు నా దగ్గరగా ఉండొద్దు, నువ్వు దగ్గరికి వస్తే నాకేమన్నా కరోనా వచ్చిద్దేమో, ఇలా భయపడుతూ మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, హ్యాపీగా రెండు ఎదురుగా కూర్చోండి, చక్కగా ఆస్ట్రాలజీ ప్రకారం నీ క్వశ్చన్స్ అన్నీ అడగండి, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తా. అలానే న్యూమరాలజీ ప్రకారం ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్లో పుట్టారు, దానికి తగ్గట్టుగా మీ లక్షణాలు ఎలా ఉంటాయి, అవి ఒకవేళ పేరు ఎలా ఉంది, ఆ పేరులో నెగిటివ్ ఏమైనా ఉందా, పాజిటివ్ ఉందా, ఒకవేళ నెగిటివ్ ఉంటే అది ఎలా మార్చుకొని మనం మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అని న్యూమరాలజీ చూస్తా. ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ చూడటం వలన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ చాలామంది, సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, నాకు చిన్నప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు, మా పేరెంట్స్ చదువుకోలేదు, మరి నా పరిస్థితి ఏందని వస్తారు. వాళ్ళ చేయి చూస్తా, చేయి చూసి వాళ్ళకి జరిగినవి చెప్తా, లేకపోతే వాళ్ళు ఎనరమ్మా. జరిగినవి చెప్పి అప్పుడు జరగబోయేది చెప్తే అప్పుడు దే ఫీల్. ఎవరైనా అసలు ఈ ఫోన్లో పేర్లో ఏ పెట్టుకోమంటావు ఏంటమ్మా, సరే అట్టని చెప్పి వీళ్ళు ఏమన్నా తక్కువ, ఒకవేళ 30,000 ఫీజు అంట. అసలు ఎక్కడి నుంచి తెస్తారమ్మా ప్రజలు? 30,000, 10,000, 20,000 ఫీజులు ఎక్కడి నుంచి తెస్తారు? ఉన్నారు. సరే పాపం కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో ఉండాలి కదా. అలా నేను చేయి చూస్తా, ఫేస్ రీడింగ్ చూస్తా. ఫేస్ రీడింగ్ చూసి కూడా వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి, వీళ్ళు ఏ విధంగా అయితే రాణిస్తారు ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది. మెయిన్ సిగ్నేచర్, ఫోన్లో సిగ్నేచర్ ఎలా అనాలిసిస్ చేస్తామమ్మా? అదే కదా. వాడికి సరే నేను ఇలా పెట్టాలని చెప్తా, అలానే వాళ్ళు పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 30 ఏళ్ళు ఒక రకంగా అలవాటు అయి ఉంటుంది. ఆ స్ట్రోక్స్ మనం దగ్గర నేర్పిస్తే చేంజ్ వస్తుంది. అలా సిగ్నేచర్ అనాలిసిస్ చేయాలి. మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఏంటి, ఆ మ్యారేజ్ డేట్ ఒకవేళ బాగాలేకపోతే దానికి రెమెడీస్ ఎలా చేసుకోవాలి, ఇలా ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఒకే ఫీజులో, ఒక నామినల్ ఫీజులో కామన్ మ్యాన్కి కూడా హెల్ప్ అయ్యేటువంటి విధంగా చెప్తున్నా. అది కూడా ఎదురుగా కూర్చోబెట్టుకుని వీటన్నిటికన్నా మెయిన్ కౌన్సిలింగ్ అమ్మ. వచ్చిన వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. నువ్వు ఇలా ఈ టైంలో ఇలా డెవలప్ అవుతావు, నీ లైఫ్ ఇలా ఉంటుందని చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ వర్క్ చేస్తారమ్మా. వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇంకా దానిలో ఇంకా ఏం లేదు, చదివితే మార్కులు వస్తాయి, పని చేస్తే జీతం ఇస్తారు. అది కూడా కష్టపడి పని చేస్తే ఇంకా ఎక్కువ జీతం ఇస్తారు. ఈ విధంగా నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, కౌన్సిలింగ్, మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూసి చెప్తున్నా. మిగిలిన వాళ్ళందరూ న్యూమరాలజీ ప్రకారం నీ ఫోన్ నెంబర్ మార్చుకుంటే చాలంటే ఫోన్ నెంబర్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా, నీ బండి నెంబర్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా, ఓన్లీ పేరు కరెక్ట్ చేయడానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా, ఆలోచించుకోండి. అది కాక అసలు ఎదురుగా కూర్చోకుండా ఏం చేసినా కానీ అంత గొప్ప రిజల్ట్స్ రావమ్మా. అందుకని నేను వచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు, అన్ని ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. సార్, అలాగే ఇప్పుడు చిన్న వయసు వారికి పిల్లలు పుట్టట్లేదు అనుకుంటున్నాం, కానీ కొంతమంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, మన రీసెంట్గా పేపర్లలో, సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, 70 ఏళ్ళు దాటిన మహిళలకు కూడా పిల్లలు పుడుతున్నారు. అసలు ఈ రకమైన సిచ్యువేషన్ ఏర్పడడానికి కారణం ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న అడిగామమ్మా. ఇక్కడే కొంతమందికి ఏంటంటే 30-40 ఇయర్స్ వరకు పిల్లల కోసం ప్రయత్నం చేస్తారు, చేసి ఆ తర్వాత ఇసిగిపోయి
ఇంకా మనకి పిల్లలు పుట్టరు అని డిసైడ్ అయిపోయి ఇక దాని గురించి ఆలోచించడం మానేస్తారు. ఇక్కడమ్మ మొన్న ఒక ఆయన నాగూర్ అని చిన్న పొలం పని చేసుకునే అబ్బాయి, అంటే పొలం పని అంటే కూలి, అతనికి పిల్లలు లేరు, అతనికి 50 years. అతను నా దగ్గరికి ఎందుకు వచ్చాడంటే కూలి సరిగ్గా దొరకటం లేదు, బతకడానికి సరిపోవటం లేదు, ఎక్కడన్నా సిటీలో అంటే గుంటూరు లేదా విజయవాడ అట్లా వెళ్ళి బతుకుదాం అనుకుంటున్నాను, అలాంటి అవకాశం ఏదైనా ఉన్నదా నాకు, అలాంటి వెళ్తే వలన నేను ఇంకా ఇబ్బందులు పడతానా లేదంటే సెటిల్ అవుతానా అనేది అడగడానికి వచ్చాడు. నాగూర్ అని ఒక చదువు రాదు ఏమీ రాదు, అంటే ఏదో 8th class 9th class ఏదో చదువుకున్న అబ్బాయి. సరే చూసి, లేదు నాన్న నీకు సిటీకి వెళ్ళి చేసుకుంటే నీకు చాలా బాగుంటుంది అంటే, అసలు నువ్వు పని చేస్తే ఎంత వచ్చింది అంటే ఏదో 200-300 అలా వస్తుంటాయండి, రోజు పని ఉండదు, అందువల్ల నేను ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నా అంటే, నేను పిల్లలు ఏం చదువుతున్నారు అంటాం కదా జనరల్గా, పిల్లలు ఏం చదువుతున్నారు అంటే నాకు పిల్లలు లేరండి అన్నాడు. అప్పటికి ఆయనకి 50 years. నువ్వు ఎక్కడన్నా వెళ్ళి ఫలానా సిటీలో వెళ్ళి పని చేసుకో, నీకు అమ్మాయి పుడుతుంది ప్లస్ అబ్బాయి పుడతాడు, నీకేం బాధలేదు అంటే ఆయన కొంచెం మెత్తగా అంటే మన ముందు అలా భలేవాళ్ళు సార్ అనే వ్యక్తి కాదు, కూలి పని చేసుకునే అబ్బాయి కదా, అందువల్ల మనల్ని పట్టుకొని భలేవాళ్ళు సార్ 50 ఏళ్ళకి నాకు ఎట్ట పిల్లలు పుడతారండి అనే వ్యక్తి కాదు. ఆయన ఇట్లా జస్ట్ తల ఉంచుకొని అట్లా నవ్వుకున్నాడు. అంటే ఏంది, అరే నాకెట్ట పుడతారు పిల్లలు, ఈయన దగ్గరికి ఏదో క్వశ్చన్ అడగడానికి వస్తే సంబంధం లేని దానికి ఆన్సర్ చెప్తున్నాడు. మనకి తెలుసు కదమ్మా, మనం చదువుకున్నాం, మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాం కదా, ఎదురోడి ఫీలింగ్ మనకు తెలుసు కదా, మనకు అందులో ఫేస్ రీడింగ్ కూడా తెలుసు. ఆయన లేదా ఇలా తలంచుకొని నవ్వాడు. ఏమని నవ్వుకున్నా అంటే ఆయన మనసులో పిచ్చోడు లాగున్నాడు, ఏదో అడుగుదామని వచ్చాడంటే అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా, ఎగస్ట్రాలు ఎందుకు జరగని చెప్పేది ఏంది, ఎందుకు ఈయనకి ఎగస్ట్రాలు అన్నట్టుగా అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు. అయిపోయినాక ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి మన కరెక్షన్ ఏదో చేసాము, ఇలా చేసుకోమని చెప్పాం. ఒక 1 year తర్వాత మళ్ళీ నాకు కాల్ చేశాడు, సారీ మీరావళి అబ్బాయి పేరు, ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే అంటే ఆయన అప్పుడు చెప్పించుకున్నప్పుడు కూడా 3-4 సార్లు ఫోన్ చేశాడు. చేసినప్పుడు అంటే మెత్తగా మాట్లాడతాడు, అంటే విషయాన్ని కరెక్ట్గా చెప్పడు, నసుగుతా మాట్లాడుతుంటే మనకు అర్థం కాదు. అయ్యా ఏమైనా ఉంటే వచ్చి కలవయ్యా అంటే అనేవాడిని, ఎందుకంటే అర్థం కానప్పుడు పాప ఆయన ప్రాబ్లం సాల్వ్ చేయలేము కదా. అలా కొన్ని రోజులు నాకు ఇబ్బంది కలిగింది ఆయనతోటి. తర్వాత 1 year తర్వాత ఫోన్ చేశాడు. ఇదేంద్రా మళ్ళీ చేశాడు ఈయన, అమ్మ ఈయన రాడంటే అమ్మా ఆయన డబ్బులు ఉండాలి కదమ్మా, ఛార్జీలు కావాలి కదా, అబ్బా ఆయన పేదరికం అయింది, డబ్బు లేని వాడు గడప దాటలేడు అని చెప్పి సామెత ఉంది. నువ్వు కాశీకి వెళ్ళు లేదంటే షిరిడి వెళ్ళు అంటే అది డబ్బులు ఉండాలి కదా, లేని ఆడాడు వెళ్తాడు, నువ్వు చెప్పేవాడికి ఏముంది అంతైనా చెబుతాం. అందువల్ల ఈయనేంద్ర మళ్ళీ చేశాడు, ఈయన మాట్లాడటం చేత కాదు ఎట్లా రా అని అనుకోని ఫోన్ ఎత్తా. సార్ నాకు అమ్మాయి పుట్టింది సార్, పేరు పెట్టాలండి, మీరు ఎప్పుడు ఉంటారండి అని అడిగాడు. అద్దరిపోయా. అప్పుడు చెప్పిందంతా గుర్తొచ్చింది, ఈయనకి అబ్బాయి పుడతాడని చెప్పి మనం చెప్పాం కదా, అలానే ఈయనకి పిల్లలు పుట్టాయని. సార్ ఫోన్లో చెప్పండి సార్, నా దగ్గర డబ్బులు కూడా లేవండి, ఫోన్లో చెప్పండి అంటే సరే నాకు వాట్సాప్ పంపించండి. ఆయన చిన్న ఫోన్, వాట్సాప్ పంపించేది కూడా తెలియదు. అయినా కానీ అదే డీటెయిల్స్ పంపించడానికి నా దగ్గర వాట్సాప్ ఫోన్ కాదండి, ఎవరైనా మా ఫ్రెండ్స్ని కనుక్కొని వాళ్ళ ద్వారా పంపిస్తానండి అంటే, వద్దయ్యా నువ్వు అసలు రా, నీకు కావాలంటే ఛార్జీలు నేను ఇస్తా. ఎంత ఇది 100-200 అయితే పాపం పని అయిపోయింది కదా. లేట్గా పిల్లోడు పుట్టాడు కదా, ఆ పిల్లోడికి ఏదో మంచి పేరు పెట్టేసుకుంటే సరిపోయింది కదా, వాళ్ళ లైఫ్ ఒకవేళ అబ్బాయి బాగా అయిపోతే వాళ్ళ లైఫ్ సెట్ అయింది కదా. దీనివల్ల ఇప్పుడు ఈ 200 వల్ల మనకు పోయింది అయితే ఏమి లేదు, దేవుడి వల్ల మనం బాగానే ఉన్నాం కదా అని పిలిపించి చక్కగా ఏం జరిగింది ఏంటని అన్ని అడిగితే, ఇలా సార్ మీ దగ్గర నుంచి వెళ్ళినాక ఇలా మీరు చెప్పినట్టు ఇలా ఫాలో అయ్యాను, ఇలా ఫాలో అయితే ఇలా అబ్బాయి పుట్టాడు, ఇదంతా కూడా చక్కగా చెప్పాడు. చక్కగా అబ్బాయికి మంచి పేరు పెట్టాలయ్యా, కే మీద పేరు పెట్టాలంటే, లేదు సార్ మా ఇంట్లో వాళ్ళు నాగదేవతని అనుకున్నారు, ఇక్కడ నువ్వు అడగాలి, అబ్బాయి పేరు మీరావాలి కదా, నాగదేవత పిచ్చివాళ్ళారా మీరు డిసైడ్ చేస్తున్నారు, కులాలు మతాలని మీరు అనుకుంటున్నారు. అందరూ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ముస్లిమ్స్ కూడా హిందూ దేవుళ్ళని నమ్ముతారు. ఇక్కడ నమ్మకం అనేది వాళ్ళ ఇండివిజువాలిటీకి సంబంధించింది కానీ వాళ్ళ మతానికి సంబంధించింది కాదు. ఏంటి వాళ్ళ యొక్క నమ్మకం అనేది అది హిందూ దేవుడిని నమ్మాలా, ముస్లిం దేవుడిని నమ్మాలా, క్రిస్టియన్ దేవుడిని నమ్మాలా అనేది
వాళ్ళ ఇండివిజువాలిటీకి సంబంధించింది కానీ మతానికి మీకు తెలియక మీకేంటి తెలియక మతం రంగు పూస్తున్నారు. వాళ్ళు ముస్లిమ్స్ హిందువులను పూజించరు, మేము హిందువులు ముస్లిమ్స్ని పూజించరు అని అనుకుంటున్నారు. అది మీ నాలెడ్జ్ వరకు. మీకు హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు కదా, వచ్చా? రాదు. మరి చేసేవాళ్ళు చేస్తున్నారు కదా, మీకు రాదు కాబట్టి హార్ట్ ఆపరేషన్ లేదంటే ఎట్లా? హార్ట్ ఆపరేషన్ తెలిసిన వాళ్ళు చేస్తున్నారుగా. అంటే మీకు తెలిసిన నాలెడ్జ్లో ఈ కుల మతాలు ఇవన్నీ చండాలం ఇదంతా మీ మనసు అంతా మలినం అయిపోయింది. మీ మనసు ఈ కుల మతాల మధ్యలో మీ మనసు మలినం అయిపోయి ఉంది. కానీ పూజించుకునే వాళ్ళు ముస్లిమ్స్ హిందువుల దేవుళ్ళని పూజిస్తున్నారు, హిందూ దేవుళ్ళు ముస్లిమ్స్ని పూజిస్తున్నారు, క్రిస్టియన్స్. మంచి మనసు ఉన్నవాడు అంటే మనిషి ఎదిగిన మనిషి, మంచి ఆలోచన పరమైనటువంటి మనిషి, అందరూ ఉన్నది ఒకటే దేవుడు రా, ఆయనకి రకరకాల పేర్లు పెట్టుకున్నాం, సో దేవుడు ఒకటే అని చెప్పి అందరూ పూజించుకుని వాళ్ళు హాయిగానే ఉన్నారు. ఈ కల్మషంతో ఈ హార్ట్ అటాకులు తెచ్చుకుంటా, ఈ కిడ్నీలు ఫెయిల్ చేసుకుంటా, ఈ లివర్లు ఫెయిల్ చేసుకుంటా, వాళ్ళు హిందువులు అంట, వీళ్ళు ముస్లిమ్స్ అంట, వీళ్ళు క్రిస్టియన్స్ అంట, వీళ్ళు జైన్లు అంట అని ఇదంతా పేరుకుపోయి ఉంది మలినంతో. అన్ని జబ్బులకి కారణం ఏందమ్మా? అన్ని జబ్బులకు కారణం ఏంది? బ్లడ్ బ్లాక్ అవటమే. నీకు తలనొప్పి వచ్చిందంటే ఇక్కడ బ్లడ్ బ్లాక్ అయింది, గుండె నొప్పి వచ్చిందంటే బ్లడ్ బ్లాక్ అయింది, లివర్ ఏ ప్రాబ్లం వచ్చినా బ్లడ్ బ్లాక్ అయినట్టు నీ బ్లడ్ అంతా చెడిపోయి ఉంది. నీ బ్లడ్ అంతా చెడిపోయి ఉంది కాబట్టి నీకు అన్ని జబ్బులు వస్తాయి. ఎందుకంటే నీ మనసు బాగాలేదు కాబట్టి. మనసు బాగున్నోడికి అందరు దేవుళ్ళు ఒకేలాగా కనిపిస్తారు, వాళ్ళు పూజించుకుంటారు. సో ఇలా మేము నాగదేవుడిని పూజించుకుంటామని ఆయన మీద పెట్టుకుందామని సరైన ఆ పేరు కూడా కలిపి, ఎందుకంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ యొక్క దీన్ని మనం కాదనకూడదు కదా, కాదనకుండా చక్కగా ఆ పేరు ప్లస్ ఆ అబ్బాయికి నక్షత్రం ప్రకారం ఏం పేరు వస్తే ఆ పేరు అన్ని పెట్టి పర్ఫెక్ట్గా చేసి పంపించడం జరిగింది. ఆయన మళ్ళీ తర్వాత ఫోన్ చేసి ఆ పేరు పెట్టేటప్పుడు ఏంటమ్మా 10ంటికి ఉయ్యాలు వేస్తారు. ఉయ్యాలు వేస్తే ఆ వచ్చే చుట్టాలు లేటుగా వచ్చేవాళ్ళు వీళ్ళందరూ సాయంత్రం 5-6 దాకా వచ్చాయండి. అప్పుడు దాకా కిలకల నవ్వుతా అప్పుడు దాకా ఉన్నాడంట అబ్బాయి. ఏది ఏడవగండ అంటే పేరు బలం అలా ఉంటుంది, పేరు బలం అలా ఉంటుంది. మనం పెట్టామంటే పేరు తాతలాగా ఆలోచించి ఈ నిజంగా నా మనవడైతే వీడి లైఫ్ ఎలా ఉండాలి అనేది ఆలోచించి అవసరమైతే గంట కాదు 2 గంటల టైం తీసుకొని మంచి పేరు సెట్ చేస్తా. ఆ పేరుతోటి వాళ్ళ ఫ్యామిలీ లైఫే మారిపోవాలి. అంటే ఒక్కరి పైకి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ అంతా మారిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా సెట్ అయిపోతుంది. అలా ఆలోచించి పెడతా. అందుకని ఎక్కువ టైం తీసుకుంటా. ఇప్పుడు వీళ్ళందరికీ ఏందో తెలుసా, రాగానే ఫోన్ చేయగానే అరుణ్ పెట్టుకో, ఆర్యన్ పెట్టుకో, అక్షర్ పెట్టుకో అనాలా, అలాంటి పేర్లు పెట్టాలా. అంతేగాని అసలు వాళ్ళ జీవితం ఏంది, వీళ్ళు ఎలా డెవలప్ అవుతారు, వీళ్ళు ఏం చదవాలి, వీళ్ళకి ఎలా కావాలి, ఏంది ఏం అక్కర్లే వీళ్ళకి. వీళ్ళు అసలు తల్లిదండ్రుల్లో కాదో నాకు అర్థం కావట్లా. తల్లిదండ్రులు అని చెప్పి ఊరినే వీళ్ళు మార్క్ పెట్టుకొని అరే మన పిల్లడి భవిష్యత్తురా 100 ఏళ్ల జీవితం రా, ఈ ఫోన్లో మాట్లాడేది ఏందిరా, ఫోన్ పేర్లలో డబ్బులు వేసేది ఏందిరా అని ఒక్క ఆలోచన చేయకుండా ఇలా చేస్తున్నారు. ఓకే, కలియుగంలో గొంగలి కప్పుకొని అన్నం తింటున్నాం, గొంగలు కప్పుకొని అన్నం తింటూ ఎంట్రుకులు వస్తున్నాయి అంటే ఎట్లా? గొంగల్లో ఎంట్రుకులే వస్తాయి. అందుకని కలియుగం అలానే పనిచేస్తున్నది, అలానే పని చేయనండి. నా వరకు నన్ను నమ్మి ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను కావాల్సినటువంటిది నేను పర్ఫెక్ట్గా పెట్టుకొని అన్ని కూడా చేసుకొని సెట్ చేసుకున్నాను. నమస్కారం.